ఎప్పుడైతే మన పొట్టలో చెడు క్రిములు అనేటివి ఎక్కువైపోయి మంచి క్రిములు అనేటివి తక్కువ అవుతాయో అది ప్రతి ఒక్క జబ్బుకి అంటే మన గట్టు సమస్య జబ్బు దగ్గర నుంచి ఆల్జీమియర్స్ డిసీజ్ వరకు కూడా మూల కారణం ఈ ప్రోబయోటిక్స్ డిస్బయోసిసే మూల కారణం అనమాట. సో గట్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ టు హ్యావ్ ఎ హెల్దీ ఫుడ్. మోర్ హెల్దీ ఇన్ ద సెన్స్ ఫస్ట్ థింగ్ ఏంటనంటే మనకు ప్లాంట్ బేస్డ్ డైట్స్ తీసుకోవడం, ఫ్రీక్వెంట్గా ఫుడ్ తీసుకోవడం, ఇరిటెంట్స్ని అవాయిడ్ చేయడం. ఇరిటెంట్స్ అంటే పులుపు, కారము, మసాలాలు ఇవన్నీ మన కంట్లో వేసుకుంటే మండుతాయి. సో ఏవైతే కంట్లో మండుతాయో అవన్నీ మన పొట్టలో కూడా మండుతాయి. సో కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయడము. యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అంటే చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి తినొచ్చా లేదా అనేది ఒక క్వశ్చన్. వాస్తవానికి అంటే ఒక రెండింటిని పక్కన పెడితే మనకు రియాక్షన్ బాడీ చూపించేటువంటి రియాక్షన్ విల్ బి గుడ్ విత్ ప్లాంట్ బేస్డ్ అండ్ యానిమల్ బేస్డ్ది డెఫినెట్లీ అది కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మిక్సీలో ఒక క్యారెట్ వేసి తిప్పారనుకోండి అది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. అదే ఒక చికెన్ పీస్ వేసి తిప్పామనుకోండి కొంచెం కష్టపడుతుంది. సో మన పొట్ట కూడా ఆ విధంగా అంటే డైజెషన్కి కానీ దాని ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసుకోవడానికి కానీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది.